హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు అప్లై చేసుకుని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్‌గా క్లారిటీ వస్తుంది. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని చెప్పే ముందు మీలో ఎవరైనా సరే ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే నోటిఫికేషన్ విడుదలైన తరువాత కాదు, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. పక్కాగా ఈ నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే విడుదల చేస్తారు. చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇటీవల ఆర్థిక శాఖ అనుమతి కూడా వచ్చింది. మన యాప్లో దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ప్రకారం క్లాసెస్ అయితే ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని యాప్లో స్టోర్లో ఉన్నటువంటి ఈ కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటివరకు చాలామంది క్లాసెస్ తీసుకున్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడుతున్నాయని చెప్పి, క్లాసెస్ బాగున్నాయని చెప్పి మాకు మెసేజ్ కూడా చేయడం అయితే జరుగుతుంది. అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్స్ కూడా చాలా తక్కువ ఫీజుకే అందిస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కనుక డౌన్లోడ్ చేసి ఇందులో ఉన్న డెమో క్లాసెస్ కూడా చూడండి. మీకు ఈ కోర్స్ అనేది గ్రూప్ 2 మాత్రమే కాదు, మిగతా ఉద్యోగాలకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. యాప్లో టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇప్పటి నుంచే మీరు బాగా టెస్ట్లు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక ఈరోజు గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి వచ్చిన గుడ్ న్యూస్ చూస్తే, ఈరోజు ఏపీపీఎస్సీ సభ్యుడైనటువంటి పరిగే సుధీర్ గారు తనకు చెందినటువంటి ట్విట్టర్ లేదా ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే గ్రూప్ 2 యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేశారని చెప్పొచ్చు. పరిగే సుధీర్ గారు చాలా డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తూ ఉన్నారు. ఈ గ్రూప్ 2కి సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేవి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది, ముఖ్యంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేయాలని కొంతమంది కోరుతున్నారు. కానీ ఏపీపీఎస్సీ పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం అయితే లేదని నిన్న ఒక వెబ్ నోటీస్ కూడా విడుదల చేసి స్పష్టం చేయడం అయితే జరిగింది. ఈరోజు మీరు పత్రికల్లో కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది చూసుంటారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, గ్రూప్ 2 యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ అనేది తీసుకోవద్దని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించి గతంలో ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా జరుగుతుందని, దానిపై కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్తున్నారు. అంటే పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే రేపటి నుంచి మనకి హాల్ టికెట్స్ కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఎవరు కూడా టెన్షన్ తీసుకోకుండా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వమని ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. అలాగే పాజిటివ్ మైండ్ సెట్తో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు మంచి రిజల్ట్స్ పొందవచ్చని కూడా ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. అది ఎలా అనే దానిపై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇదే మనకి ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంతమందిని తీసుకుంటుంది అనేది గతంలో నోటిఫికేషన్లో కానీ ఎటువంటి ప్రకటన అయితే లేదు. 1:15 రేషియోలో తీసుకుంటుందా, 1:50 రేషియోలో తీసుకుంటుందా అనేది స్పష్టం చేయలేదు. కానీ ఇప్పుడు మనకి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని చెప్తున్నారు కనుక ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం లేదు కనుక, ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ పోన్ చేసినట్లయితే మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది ఏపీపీఎస్సీ కూడా చెప్పలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఆలస్యం అయిపోతుంది కనుక ఖచ్చితంగా ముందుగా చెప్పినటువంటి డేట్ ప్రకారం ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తుంది. అందులో భాగంగా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కనుక ప్రిలిమ్స్ టు మెయిన్స్ యొక్క రేషియో అనేది 1:50 రేషియోగా నిర్ణయించినట్టుగా చెప్తున్నారు. అంటే ఒక పోస్ట్కి 50 మంది చొప్పున ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. 1:15 రేషియో అనుకోండి, 13,455 మంది మాత్రమే మెయిన్స్కి షార్ట్ లిస్ట్ అవుతారు. అదే 1:50 రేషియో అనుకోండి, దాదాపుగా 45,000 మంది షార్ట్ లిస్ట్ అయితే అవుతారు. అంటే ఎవరైతే గ్రూప్ 2 ఉద్యోగాల కోసం అప్లై చేసుకొని ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి కట్ ఆఫ్ మార్క్స్కి వచ్చే విధంగానే ఉంటాయన్నమాట. ఎందుకంటే 1:50 రేషియోలో తీసుకుంటున్నారు కనుక ఎక్కువ మంది క్వాలిఫై అయితే అవుతారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎవరో అదృష్టాన్ని పరీక్షించుకుందామని చెప్పి ఒక ఎగ్జామ్కి పెట్టేసి ఏమైనా ఎగ్జామ్ రాస్తే అలాంటి వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది కనుక ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా 1:50 రేషియో పెట్టారు కనుక మనకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా అంటే ఎక్కువ మంది క్వాలిఫై అవుతారని మనకి ఇక్కడ క్లియర్గా స్పష్టమైతే అవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ అవుతుంది అనే ఉద్దేశాన్ని పక్కన పెట్టి మంచి మైండ్ సెట్తో, మంచి స్థిరమైనటువంటి భావంతో ఈ యొక్క ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నారు. అదేవిధంగా
స్థిరంగా ప్రిపేర్ అవ్వాలని ఎగ్జామ్‌కి ఫోకస్ చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తన నుంచి మై బెస్ట్ విషెస్ టు ఆల్ ది యాస్పిరెంట్స్ అని కూడా చెప్పడం అయితే జరిగింది. అందరు యాస్పిరెంట్స్‌కి విషెస్ కూడా చెప్పారు. సో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రేషియోపై క్లారిటీ వచ్చింది గనుక ప్రిలిమ్స్ టు మెయిన్స్ 45,000 మందిని షార్ట్ లిస్ట్ అయితే చేయబోతున్నారు దాదాపుగా. పోస్టుల సంఖ్య పెరిగిందనుకోండి, అప్పుడు ఇంకా నెంబర్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి వేకెన్సీస్‌ని బేస్ చేసుకొని దాదాపుగా 45,000 మంది షార్ట్ లిస్ట్ అవుతారని ఇక్కడ మనకి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అనమాట. ఎందుకంటే ముందుగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయినట్లయితే తర్వాత మెయిన్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మనకి ఇంకా డేట్స్ ఏమీ లేవు గనుక ఇంకా మళ్ళీ ఒకసారి బాగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అవ్వాలి అనే దానిపైన ఫోకస్ పెట్టండి. తర్వాత మెయిన్స్‌కి సంబంధించిన సిలబస్‌పై మళ్ళీ ఫోకస్‌తో బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్‌లో చెప్తాను. జై హింద్.